హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అండ్ ఈవే బిల్ చాప్టర్కి సంబంధించి రివిజన్ చూద్దాము. సో ఫస్ట్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ ఉంటుంది, దాని తర్వాత ఈవే బిల్ చాప్టర్కి సంబంధించి ఉంటుంది. ఫస్ట్ వాట్ ఈస్ దేర్, హూ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అట్ విచ్ ప్లేస్. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి, ఎక్కడ మెయింటైన్ చేయాలి అంటే ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటాయి. రిజిస్టర్ పర్సన్ అంటే ఎవరు, జిఎస్టీలో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరినీ రిజిస్టర్ పర్సన్స్ అంటారు. ఆ రిజిస్టర్ పర్సన్స్ని ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఈజ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎక్కడ మెయింటైన్ చేసుకోవాలి, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏవైతే మనకి ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏది ఉంటుందో అక్కడ, అండ్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఆ ప్లేసెస్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేసుకోవాలి. అది యాజ్ పర్ సెక్షన్ 35 ప్రకారం మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనకి అకౌంట్స్ అండ్ రికార్డ్స్కి వచ్చేసి 35 అండ్ 36 రెండు సెక్షన్స్ చదివితే మొత్తం చాప్టర్ క్లోజ్. 36 వచ్చేసి రిటెన్షన్ గురించి చెప్తుంది, మొత్తం 35 వచ్చేసి బుక్స్ గురించి చెప్తుంది. ఓకే, 35(1) అకౌంట్స్ అండ్ రికార్డ్స్ రిక్వైర్డ్ టు బి మెయింటైన్. ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏవి మెయింటైన్ చేయాలి అంటే అకౌంట్స్ అండ్ రికార్డ్స్ మన ఆడిట్ రిపోర్ట్లో అయితే మనం ట్రూ అండ్ ఫేర్ ఇస్తాము. బట్ వీళ్ళు మేనేజ్మెంట్ అకౌంట్స్ అండ్ బుక్స్ రికార్డ్స్ని కూడా ట్రూ అండ్ ఫేర్ మెయింటైన్ చేస్తారా? కాదు, ట్రూ అండ్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. సో అకౌంట్స్ అండ్ బుక్స్ టు బి మెయింటైన్ ఇన్ ట్రూ అండ్ ఫేర్, ట్రూ అండ్ కరెక్ట్ అకౌంట్స్ టు బి ఫాలోడ్. ఏవే బుక్స్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే టోటల్ ఫ్రమ్ స్టార్టింగ్, అంటే ఇన్పుట్స్ ప్రొడక్షన్ చేసే కాడ నుంచి అవుట్పుట్ గూడ్స్ పోయేంత వరకు అండ్ దానికి సంబంధించిన ట్యాక్స్ పే చేసేంత వరకు ప్రతి ఒక్క బుక్ మెయింటైన్ చేయాలి. సో దానిలో ఫస్ట్ది ఏముంటుంది, ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ పిఎం బుక్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్కి సంబంధించిన బుక్స్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఇన్వర్డ్ అవుట్వర్డ్ వచ్చిందంటే స్టాక్ వచ్చేసి ఉంటుంది, స్టాక్ని మెయింటైన్ చేయాలి. స్టాక్ వచ్చిందంటే స్టాక్కి సంబంధించి ఐటీసీ వచ్చి ఉంటుంది. ఒకవేళ ఐటీసీ రాకుంటే ట్యాక్స్ అనేది మనకి పేయబుల్లో పేడే వచ్చి ఉంటుంది. ఈ బుక్స్ అన్నీ మెయింటైన్ చేయాలి. ఇవేవి ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, ఇన్వర్డ్, అవుట్వర్డ్, స్టాక్, ఐటీసీ, అవుట్పుట్కి సంబంధించి. అండ్ రికార్డ్స్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్, కొన్ని రూల్స్ని బేస్ చేసుకొని కూడా కొన్ని రికార్డ్స్ని మెయింటైన్ చేయమంటారు. అవి కూడా ట్రూ అండ్ కరెక్టే ఉండాలి. అవి ఏవి, రివర్స్ ఛార్జ్ సప్లైస్ అలాంగ్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్. ఒకవేళ రివర్స్ ఛార్జ్ మెకానిజమ్స్ ఏముంటుంది, మీరు ఏమైనా గూడ్స్ ట్రాన్స్పోర్టింగ్ త్రూ జీటీఏ ఉంటే వాళ్ళు 12% పే చేయకుంటే అప్పుడు మీరు ఆ రికార్డ్స్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. గూడ్స్ సర్వీసెస్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్, ఒకవేళ మీరు గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నా ఆర్ ఎక్స్పోర్ట్ చేసుకున్నా, ఎక్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించి మీరు సపరేట్ అకౌంట్స్ ఆఫ్ అడ్వాన్సెస్కి సంబంధించి కూడా మీరు సపరేట్ అకౌంటెంట్స్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద ప్రెమిసెస్ వేర్ గూడ్స్ స్టోర్డ్, ఒకవేళ మీరు గూడ్స్ని వేర్ హౌస్లో స్టోర్ చేస్తుంటే వేర్ హౌస్లో గూడ్స్ని స్టోర్ చేసిన ఎంత క్వాంటిటీ వేర్ హౌస్లో గూడ్స్ సేవ్ చేసినారో ఆ డీటెయిల్స్ని మొత్తం మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్లో సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చార్జ్ టు ట్యాక్స్ ఆర్ రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వాళ్ళ యొక్క నేమ్ అండ్ అడ్రస్ మెయింటైన్ చేసుకోవాలి. సో దీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అవి కూడా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ట్రూ అండ్ కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ మెయింటైన్డ్ ఓన్లీ బై ద సప్లయర్ అదర్ దెన్ సప్లయర్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ లెవీ. సో ఎవరైతే సప్లయర్ ఉంటాయి కదా, అదర్ దెన్ ఆప్టింగ్ కాంపోజిషన్ వాళ్ళు ఈ బుక్స్ని మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అంటే కాంపోజిషన్ వాళ్ళు ఈ బుక్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి క్వశ్చన్ అడుగుతారు, కాంపోజిషన్ వాళ్ళు ఏ బుక్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఈ బుక్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఏవి స్టాక్కి సంబంధించినవి అండ్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి. స్టాక్కి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఇన్క్లూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ ఆర్ మిడిల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కానీ. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ మిడిల్లో ఏమవచ్చు, గూడ్స్ని మళ్ళీ రిసీవ్ చేసుకోవచ్చు, గూడ్స్ని సప్లై చేసుకోవచ్చు, గూడ్స్ లాస్ట్ కావచ్చు ఆర్ గూడ్స్ స్టోలెన్ కావచ్చు ఆర్ గూడ్స్ డిస్చార్జ్ కావచ్చు, గూడ్స్ రిటర్న్ చేయవచ్చు ఆర్ గూడ్స్ని గిఫ్ట్కి ఇవ్వచ్చు ఆర్ ఫ్రీ శాంపిల్కి పంపించవచ్చు ఆర్ స్టాక్ బ్యాలెన్స్ అంటే ఎండింగ్లో అట్లనే ఉండొచ్చు. సో స్టాక్ రిలేటెడ్ డేటా మొత్తం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, అతను స్టాక్ మీద ఏమీ జిఎస్టీ పే చెయ్యడు కాబట్టి, స్టాక్ మీద ఏది ఐటీసీ క్లెయిమ్ చెయ్యడు కాబట్టి ఓన్లీ అతని యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో ఆ టర్న్ ఓవర్ పైన 1% ఆర్ 5% ఆర్ 6% పే చేస్తుంటారు రెస్పెక్టివ్ కాంపోజిషన్ ట్యాక్స్ వేర్కి సంబంధించి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్, కలెక్టెడ్ అండ్ పేడ్. ఇతను ఏం కలెక్ట్ చేయడు కాబట్టి కలెక్టెడ్, పేడ్ అవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఐటీసీ క్లెయిమ్ రాదు కాబట్టి ఐటీసీ క్లెయిమ్కి సంబంధించి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. టుగెదర్ విత్ రిజిస్టర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్స్, డెలివరీ చలాన్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఎనీ ట్యాక్స్ పేడ్. ఇవన్నీ అదర్ సప్లయర్స్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి, బట్ కాంపోజిషన్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రికార్డ్స్ టు బి మెయింటైన్ బై ఏజెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఏజెంట్ వాళ్ళు 4 మెయింటైన్ చేసుకోవాలి. ఏవేవి అంటే ఫస్ట్ ఆథరైజేషన్కి సంబంధించి మెయింటైన్ చేసుకోవాలి. ఆథరైజేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఈచ్ ప్రిన్సిపల్, ప్రతి ఒక్క
ప్రిన్సిపల్ కాడ నుంచి అంటే కన్సల్టేషన్ మెయింటైన్ చేయకూడదు. ఈచ్ ప్రిన్సిపల్ నుంచి ఎవరెవరి దగ్గర నుంచి నువ్వు ఆథరైజేషన్ తీసుకున్నావో రిలేటెడ్ టు రిసీవ్ కానీ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇవన్నీ ఆథరైజేషన్కి సంబంధించి మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ రిసీవ్డ్ ఆర్ సప్లైడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ ప్రిన్సిపల్ అంటే గూడ్స్ని కానీ సర్వీసెస్ కానీ రిసీవ్ చేసుకున్న ఆర్ సప్లై చేసిన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ ప్రిన్సిపల్ ఆ బుక్స్ని మీరు మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అకౌంట్స్ ఫర్నిష్డ్ టు ఎవ్రీ ప్రిన్సిపల్. సో అకౌంట్స్ని మెయింటైన్ చేసుకో. ఇక్కడ దుక్కు ఆథరైజేషన్ అండ్ అకౌంట్స్, ఇక్కడ దుక్కు ఏవైతే గూడ్స్ రిసీవ్ చేసుకున్నావో గూడ్స్ సప్లై చేసినావో అండ్ వీటికి సంబంధించి ట్యాక్స్ పే చేస్తాం కదా, ట్యాక్స్ పే చేసిన ట్యాక్స్ పేడ్ రిసిట్, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ ప్రిన్సిపల్. ఈ బుక్స్ని ఏజెంట్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఆథరైజేషన్, అకౌంట్స్ అండ్ మెయింటైన్ చేసుకోవడము అండ్ ఇక్కడ గూడ్స్ ఏవి రిసీవ్ చేసుకున్నాము, గూడ్స్ ఏవి సప్లై చేస్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ వాటిని అండ్ ట్యాక్స్ ఏం పే చేస్తున్నాము ఏమి పే చేయడం లేదు. నెక్స్ట్ రికార్డ్స్ టు బీ అడిషనల్లీ మెయింటైన్ బై మ్యానుఫ్యాక్చరర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో, ఎవరైతే సర్వీసెస్ ఉంటారో వాళ్ళు అడిషనల్ బుక్స్ని మెయింటైన్ చేసుకోవాలి. అడిషనల్ బుక్స్ని ఏం మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి ప్రొడక్షన్ ఉంటుంది వాళ్ళకి. సో మంత్లీ ప్రొడక్షన్ అకౌంట్ షోయింగ్ క్వాంటిటీ డీటెయిల్స్, ఇవి క్వాంటిటీ డీటెయిల్స్ని మెయింటైన్ చేసుకోవాలి. ప్రొడక్షన్కి సంబంధించి ఈల్డ్ స్టేట్మెంట్ని అడుగుతుంటారు. మీరు కానీ చూస్తే బ్యాంక్కి వెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రైస్ ఉందనుకోండి, ఈల్డ్ స్టేట్మెంట్ అడుగుతారు. దట్ ఈస్ క్వాంటిటీ డీటెయిల్స్ని అడుగుతారు. సో క్వాంటిటీ డీటెయిల్స్, ఏ క్వాంటిటీ డీటెయిల్స్ని మెయింటైన్ చేయాలి, రా మెటీరియల్కి సంబంధించి ఆర్ సర్వీసెస్ యూజ్డ్. అక్కడ ప్యాడీ నుంచి రైస్కి కన్వర్ట్ చేసే సర్వీసెస్ యూజ్ చేస్తారు కదా, ఆ సర్వీసెస్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ గూడ్స్ సో మ్యానుఫ్యాక్చర్ ఇంక్లూడింగ్ ఆ రైస్కి చేసే మిడిల్లో కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి, బై ప్రోడక్ట్స్. ఇవి వాటిని ఏమంటారు అబ్బా, బ్రౌన్ రైస్, ఇంకోటి వచ్చేసి వేరే పేర్స్ అంటారు. అట్లా వేస్టేజ్ ఎంత ఉంది, అది బై ప్రోడక్ట్ ఏముంది అది చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు సర్వీస్ ప్రొవైడ్ అయితే అకౌంట్ షోయింగ్ క్వాంటిటేటివ్ డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్. మీరు సర్వీస్ ప్రొవైడ్ అయితే నేను ఓన్లీ సర్వీస్ కాబట్టి నాకు సర్వీస్కి ఇంత అయిందని చెప్పకూడదు. సర్వీసెస్కి సంబంధించి ఏ గూడ్స్ అయితే యూజ్ చేసినావో ఆ గూడ్స్ క్వాంటిటీ డీటెయిల్స్ని మెయింటైన్ చేయాలి అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఐటీసీ యూటిలైజ్డ్ అండ్ సర్వీసెస్ సప్లైడ్. సో ఎంత ఐటీసీని యూటిలైజ్ చేసుకున్నామో, ఎంత సర్వీసెస్ని సప్లై చేస్తున్నాం అనే డీటెయిల్స్ని మెయింటైన్ చేసుకోవాలి ఎవరు, సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ సపరేట్ రికార్డ్స్ ఫర్ వర్క్ కాంటాక్ట్ టు బి మెయింటైన్డ్ బై ఏ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ వర్క్ కాంటాక్ట్. ఒకవేళ మీరు వర్క్ కాంటాక్టర్ ఉన్నప్పుడు మీరు నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ పర్సన్ హూ బిహాఫ్ ఆఫ్ ద వర్క్ కాంటాక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. మీరు వర్క్ కాంటాక్ట్ చేస్తున్నారు కదా, ఎవరి బిహాఫ్ ఆఫ్ మీరు వర్క్ కాంటాక్ట్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. అండ్ సప్లై ఫ్రమ్ హూమ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ రిసీవ్డ్. ఎవరి కోసం మీరు గూడ్స్ని అంటే సప్లై చేస్తున్నారు కదా, సప్లై చేసేటప్పుడు మీరు కొన్ని గూడ్స్ని కూడా యూజ్ చేస్తారు. ఆ గూడ్స్ని ఏవి రిసీవ్ చేసుకున్నారో, ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ వర్క్ కాంటాక్ట్. సో ఇక్కడ ఈచ్ వర్క్ కాంటాక్ట్ ఎంత పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కావాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ క్వాంటిటీ అండ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్డ్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ కాంటాక్ట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్, క్వాంటిటీ, వాల్యూ, ఎంత వాల్యూ గూడ్స్ని మీరు యూజ్ చేస్తున్నాయి అనేది కావాలి. నెక్స్ట్ రికార్డ్స్ టు బి మెయింటైన్ బై ఓనర్ ఆర్ ఆపరేటర్ ఆఫ్ గోడౌన్స్కి సంబంధించి ఆపరేటర్స్ కానీ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ బుక్ని మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ టు బి మెయింటైన్ బై ఓనర్ ఆర్ ఆపరేటర్ ఆఫ్ గూడ్స్ ఆర్ వేర్ హౌస్ అండ్ ట్రాన్స్పోర్టర్స్ ప్రొవైడర్ వెదర్ రిజిస్టర్ ఆర్ నాట్. వాళ్ళు రిజిస్టర్ కానీ కాకపోని వాళ్ళు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి, రికార్డర్ ఆఫ్ కన్జేనీ అండ్ రిలవెంట్ డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ ఇన్ సచ్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్. సో మీకు ఎవరైతే గూడ్స్ మీ దగ్గరికి తీసుకొస్తున్నారో అండ్ మీ దగ్గర నుంచి ఎవరైతే గూడ్స్ని తీసుకొని పోతున్నారో అండ్ అదర్ రిలవెంట్ డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు ట్రాన్స్పోర్టర్ అయితే, ట్రాన్స్పోర్టర్ ఉన్నప్పుడు రికార్డ్స్ ఏమి మెయింటైన్ చేయాలి, గూడ్స్ని ఏవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఏవి డెలివర్ చేస్తున్నారో. ట్రాన్స్పోర్ట్ అంటే ఏమి, డెలివరీ అంటే ఏమి. ట్రాన్స్పోర్ట్ అంటే డూయింగ్ ద కోర్స్ ఆఫ్ రోడ్ మీద పోతుంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రొవైడ్ చేయడం డెలివర్డ్ అవుతుంది. సో మీరు ఏవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఏవి డెలివర్ చేస్తున్నారో అనేది గూడ్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ గూడ్స్ స్టోర్డ్ ఇన్ ట్రాన్సిట్ బై హిమ్. మీరు ఏమన్నా గూడ్స్ని మిడిల్లో ట్రాన్సిట్లో చెప్పినారా అంటే మీరు 2 వేస్లో వెళ్తున్నారు అనుకోండి,
వేలో వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది అనుకోండి, ఎక్స్ సైడ్ వై సైడ్ పోవాలి, మిడిల్లో ఆగినాం మనం, మళ్ళీ ఎక్స్ సైడ్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వై సైడ్ వేయాల్సి వస్తూ మళ్ళీ గూడ్స్ ఎందుకు తీసుకొని పోవడం అని అక్కడ మిడిల్లో పెట్టడం, అట్లా ట్రాఫిక్లో ఏమైనా గూడ్స్ని స్టోర్ చేసి ఉంటే అట్లాంటికి సంబంధించిన గూడ్స్ని డీటెయిల్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ జిఎస్టీన్ ఆఫ్ రిజిస్టర్డ్ కంటైనర్ అండ్ కంపెనీ, మీకు ఎవరైతే ప్రొవైడ్ చేసినారో ట్రాన్స్పోర్టేషన్కి ఇచ్చినారో వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ కంపెనీకి ఉంటే వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇస్ బ్రాంచెస్, దీనికి వేరే బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచెస్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఓనర్ ఆర్ ఆపరేటర్ ఆర్ గోడౌన్స్ ఆఫ్ వేర్ హౌస్, ఇవి ట్రాన్స్పోర్టర్కి సంబంధించి. ట్రాన్స్పోర్టర్ ఏమేమి చేస్తారు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి గూడ్స్ ఏమైనా ట్రాన్సిట్లో పెట్టింటే అండ్ కంటైనర్కి సంబంధించి జిఎస్టీ అండ్ ఈచ్ బ్రాంచెస్. ఒకవేళ ఆపరేటర్ వేర్ హౌస్కి సంబంధించి అయితే పర్టికులర్స్ ఆఫ్ గూడ్స్ రిమైన్ ఇన్ వేర్ హౌస్. సో గూడ్స్ మనం వేర్ హౌస్లో పెట్టాం కదా, ఎంత ఇంకా వేర్ హౌస్లో ఉన్నవి వాటికి సంబంధించి అండ్ ఇన్క్లూడ్స్ పర్టికులర్స్ రిలేటింగ్ ఎన్ని డిస్పాచ్ చేసినాము, ఎంత మూమెంటం ఉంది, ఎంత రిసిట్ ఉంది అండ్ ఎంత డిస్పోజల్ చేసినాము. సో ఈ డీటెయిల్స్ని మెయింటైన్ చేయాలి. ఎవరు, గోడౌన్స్ ఆర్ ఆపరేటర్స్కి గోడౌన్స్ ఆర్ వేర్ హౌస్కి సంబంధించిన ఓనర్స్. నెక్స్ట్ హౌ ద అకౌంట్స్ అండ్ రికార్డ్స్ విల్ బి మెయింటైన్డ్, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బుక్స్లో మెయింటైన్ చేసుకోవచ్చు ఆర్ త్రూ ఎలక్ట్రానికల్ కూడా చేసుకోవచ్చు. సో ప్రాపర్ ఎలక్ట్రానిక్ బ్యాకప్ ఫర్ రికార్డ్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంక్లూడ్ ఎనీ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఆన్ అన్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో ఒకవేళ మీరు సిస్టంలో కానీ మెయింటైన్ చేస్తుంటే, ఎలక్ట్రానికల్గా కానీ మెయింటైన్ చేస్తుంటే, ఆ కేసెస్లో రికార్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ బీ అథెంటికేటెడ్ బై డిజిటల్ సిగ్నేచర్ డిఎస్సితోని అథెంటికేట్ చేయండి బుక్స్ని. నెక్స్ట్ ప్రాపర్ ఎలక్ట్రానిక్ బ్యాకప్ అనేది మంచిగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి బుక్స్ పోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టమవుతుంది. బుక్స్ మెయింటైన్ అండ్ ప్రిజర్వ్డ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఫైల్స్, దేర్ పాస్వర్డ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ కోడ్స్ అండ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ యాక్సెస్. సో యాక్సెస్ చేసుకోవడానికి ఏ ఫైల్స్, ఏ పాస్వర్డ్ మెయింటైన్ చేస్తున్నారు, ఏ కోడ్స్ని మెయింటైన్ చేస్తున్నారు అనే డీటెయిల్స్కి సంబంధించి. నెక్స్ట్ సచ్ రికార్డ్స్ నీడ్ టు బి ప్రొడ్యూస్డ్ ఆన్ డిమాండ్ ఇన్ హార్డ్ కాపీ ఆర్ ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ రీడబుల్ ఫార్మాట్. సో ఎవరైనా అడిగినాయనుకోండి ఆ బుక్స్ని ఎలక్ట్రానికల్గా కానీ ఆర్ ఫిజికల్ కాపీగా కానీ మీరు ప్రొవైడ్ చేసే లాగా ఉండాలి. నెక్స్ట్ ఈ బుక్స్ని మీరు ఎప్పుడైనా రాంగ్ ఎంట్రీ పడింది అనుకోండి, నో రైజ్ ఆర్ ఓవర్ రిటర్న్. సో ఒక ఎంట్రీ రాంగ్ పడింది అనుకోండి, ఆ ఎంట్రీని మీరు డిలీట్ చేయకూడదు. ఆ ఎంట్రీకి సంబంధించి రెక్టిఫికేషన్ ఎంట్రీ వేయాలి. రెక్టిఫికేషన్ ఎంట్రీ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హరి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని పెట్టినా అనుకోండి, ఇది రాంగ్ అనుకోండి, ఫస్ట్ దీన్ని క్యాష్ అకౌంట్ డెబిట్ టు హెచ్ అని రాయాలి. అంతేకాని దీన్ని డిలీట్ చేయకూడదు, ఓవర్ రిటర్న్ చేయకూడదు, ఎరైజ్ చేయకూడదు ఎలక్ట్రానికల్ మెయింటైన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇన్కరెక్ట్ ఎంట్రీస్ అదర్ దెన్ దోస్ క్లరికల్ నేచర్ ఆర్ బీ స్కోర్డ్ అవుట్ అండర్ అటెన్షన్ అండ్ దేర్ ఆఫ్టర్ కరెక్ట్ ఎంట్రీ బీ రికార్డెడ్. సో ఇన్కరెక్ట్ ఎంట్రీస్ ఉన్నాయనుకోండి, ఓన్లీ క్లరికల్ నేచర్ ఉంటేనే, క్లరికల్ ఎంట్రీస్ ఉంటేనే తప్ప మిగతా దానిలో అన్నిట్లో అటెస్టేషన్ తీసుకోవాలి. అంటే ప్రాపర్ పర్సన్కి చెప్పి ఆథరైజేషన్, సార్ ఐ ఆమ్ డన్ దిస్ రాంగ్, సో ఐ విల్ నీడ్ యువర్ ఆథరైజేషన్, ఐ విల్ కరెక్ట్ దిస్ ఎంట్రీ అని అట్లా ఆథరైజేషన్ చెప్పాలి. అంటే ఒక పర్సన్కి తెలియాలి మీరు మిస్టేక్ చేసినట్టు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు వెళ్ళిపోవచ్చు కంపెనీ నుంచి, రెస్పాన్సిబుల్ పర్సన్ కంటిన్యూ అవుతాడు కాబట్టి ఆ పర్సన్కి తెలుసని ఆడిట్కి వచ్చినప్పుడు ఆడిటర్కి చెప్పడానికి వస్తుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ బీయింగ్ మెయింటైన్డ్ ఏ లాగ్ ఆఫ్ ఎవ్రీ ఎంట్రీ ఎడిటెడ్ ఆర్ డెలీటెడ్. సో ఏవైతే మీరు ఎడిట్ చేస్తారో ఆ డెలీట్ చేస్తారో వాటికి సంబంధించి లాగ్ని క్రియేట్ చేసి దానికి సంబంధించి నోట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు ఎరేజ్ చేసినాము, ఎందుకు ఎడిట్ చేసినాము అనే లాగ్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ మాన్యువల్లీ. ఒకవేళ మాన్యువల్లీ మెయింటైన్ చేసుకుంటుంటే అండ్ సీరియల్ నెంబర్స్ని మెయింటైన్ చేసుకోవాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ప్రొడ్యూస్ ఆన్ డిమాండ్. ఎవరన్నా బుక్స్ నాకు కావాలి అంటే బుక్స్ని చూపించడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్, ఇది సెక్షన్ 35(5) డీల్ చేస్తుంది. సెక్షన్ 35(5) అనేది ఫైనాన్స్ యాక్ట్ 21-22కి తీసేసినారు. ఇందులో ఏం చెప్తారు, ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్ ఉంటారో గెట్ ఈజ్ అకౌంట్స్ ఆడిటెడ్ ఇఫ్ అగ్రిగేట్ టర్నోవర్ డూయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ 2 crores. ఒకవేళ ఎక్సీడ్స్ 2 crores ఉంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎవరు ఆడిటర్ చేయాలి, చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్. ఇప్పుడు వాళ్ళు చేయలేకున్నారు కాబట్టి ఆల్రెడీ తీసేసినారు ఇది. నెక్స్ట్ ఎక్సెప్షన్, ఒకవేళ నో ఆడిట్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సిజీ, ఎస్జీ ఆర్ లోకల్ అథారిటీ ఫర్ ద సేమ్ ఆర్ సబ్జెక్ట్ టు బై
ఆల్రెడీ సిఎండిఏజీ వాళ్ళు కన్నా చేస్తుంటే, దట్ ఈస్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ స్టాట్యుటరీ ఆడిటర్ అపాయింటెడ్ ఫర్ ఆడిటింగ్ ద అకౌంట్స్ ఆఫ్ లోకల్ అథారిటీ వాళ్ళు కన్నా చేస్తూ ఉంటే ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని అట్లాంటి కేసెస్లో మళ్ళీ ఇంకొకరు ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సచ్ రిజిస్టర్ పర్సన్ ఈజ్ ఫర్నిష్డ్ టు ఫర్మ్ అండ్ యాన్యువల్ రిటర్న్ ప్లస్ కాపీ ఆఫ్ ఆడిటెడ్ యాన్యువల్ అకౌంట్స్ అండ్ కాపీ ఆఫ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్. సో యాన్యువల్ రిటర్న్ అండ్ కాపీ ఆఫ్ ఆడిటెడ్ యాన్యువల్ అకౌంట్స్ అండ్ ఇది వచ్చేసి 9 వస్తుంది, ఇది వచ్చేసి 9C వచ్చేస్తుంది. ఇది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధించి ఆడిట్ ఆఫ్ కాపీ. నెక్స్ట్ బుక్స్ అన్నీ ఓకే, ఒకవేళ బుక్స్ని నేను మెయింటైన్ చేయకుంటే ఏమి, ఫెయిల్యూర్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ దట్ ఈ సెక్షన్ 136 చెప్తుంది. ప్రాపర్ ఆఫీసర్ షెల్ డిటర్మైన్, ఏవైతే మీరు బుక్స్ని మెయింటైన్ చేయలేరో ఆ బుక్స్ని మెయింటైన్ చేయని దానికి అన్అకౌంటెడ్ గూడ్స్కి వాటికి సంబంధించి ప్రాపర్ ఆఫీసర్ ట్యాక్స్ పేయబుల్ ఎంత వస్తుంది అనేది డిటర్మైన్ చేస్తాడు. అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 73 ఆర్ 74 షెల్ బి ముటాటిస్ అండ్ ముటాండిస్ అప్లై ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ సచ్ ట్యాక్స్. సో 73, 74 ఏమి ఫ్రాడ్ కేసా నార్మల్ కేసా, ఫ్రాడ్ కేసు అయితే నార్మల్ కేసు అయితే 10% వస్తుంది, ఫ్రాడ్ కేసు అయితే 100% అట్లా మీకు పెనాల్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సెక్షన్ 73, 74 డీ చేస్తుంది. ఓకే, నేను బుక్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నా, ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి, ఇట్లా బుక్స్ మెయింటైన్ చేసుకుంటూనే పోవాలా అంటే నో. యాజ్ పర్ సెక్షన్ 36 ప్రకారం బుక్స్ని మీరు మెయింటైన్ చేయాల్సింది ఓన్లీ జస్ట్ 72 మంత్స్, ఓన్లీ జస్ట్ 72 మంత్స్. 72 మంత్స్ క్లోజా అంటే కాదు, 72 మంత్స్ ఒకటే క్లోజ్ కాదు. 72 మంత్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎవరిదైనా బర్త్డేనా కాదు, ఎవరిదైనా ఎండ్ డేనా ఎస్, మేబీ డ్యూ డేట్ ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. ఏది యాన్యువల్ రిటర్న్ యొక్క డ్యూ డేట్ ఎప్పుడైతే ఫర్నిష్ చేయాల్సిన డ్యూ డేట్ ఉంటుందో ఆ డ్యూ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 31st డిసెంబర్ మనకి డ్యూ డేట్ ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. ఒకవేళ అది 31st జనవరికి ఎక్స్టెన్షన్ చేసినాం అనుకోండి, 31st జనవరి నుంచి మనకి 72 మంత్స్ మెయింటైన్ చేయాలి. ఆర్ 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 ఒకవేళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఆర్డర్ పాసింగ్ అయింటే, ఏ ఆర్డర్స్ పాస్ అవుతాయి లైక్ అప్పీల్కి పోయినా ఆర్ రివిజన్కి పోయినా ఆర్ ఎనీ అదర్ ప్రొసీడింగ్స్ బిఫోర్ అప్పీలేట్ ఆర్ రివిజనల్ అథారిటీ ఆర్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇవి ఏమైనా జరుగుతుంటే, అప్పీల్ జరుగుతున్నా ఆర్ ప్రొసీడింగ్ జరుగుతున్నా ఆర్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి పోయినా ఆర్ రివిజన్ అథారిటీ వాళ్ళున్నా ఆర్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి పోయినా ఆర్ కోర్ట్ వాళ్ళు, వీళ్ళు ఎవరైనా మీకు ఆర్డర్ పాస్ చేసింటే ఆ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత నుంచి 1 year ఆర్ 72 months విచ్ ఎవర్ ఈజ్ లేటర్ మెయింటైన్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్. దట్ ఈస్ సెక్షన్ 36 డీల్ చేస్తుంది. ఇది రిలేటెడ్ టు అకౌంట్స్ అండ్ రికార్డ్స్కి సంబంధించి.